వర్తమానం ఎక్స్ప్రెస్కి స్వాగతం. నేను మీ భాష. గడిచిన 24 గంటల్లో జరిగిన టాప్ 10 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే భారతదేశంలోకి స్వయంగా తిరిగి వస్తుందన్న విశ్వాసం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పీఓకేలో నివసిస్తున్న ప్రజలు మనతో గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారు మన కుటుంబ సభ్యుల్లాంటి వారు అని ఆయన అన్నారు. సైనిక చర్యల్లో స్వదేశీ సామర్థ్యానికి ప్రధాన పాత్ర ఉందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా అభియానం ద్వారా అభివృద్ధి చెందిన ఇండియాజినియస్ సిస్టమ్ లేకపోతే ఉగ్రవాదంపై ఇలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం సాధ్యపడేది కాదని అన్నారు. 2025 వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు AIMPLB జూన్ 1న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు హైదరాబాద్లోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించనుంది. ఇది వక్ఫ్ బచావో దస్తూర్ బచావో ఉద్యమంలోని భాగం. AIMPLB ప్రకటనలో వక్ఫ్ రక్షణ మతపరమైన బాధ్యత, రాజ్యాంగాన్ని కాపాడటం దేశపరమైన బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాన్ని అన్యాయమైనది, రాజ్యాంగ విరోధమైనదిగా అభివర్ణిస్తూ దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో పట్టేపల్లి, అన్సారీ రోడ్, తీగలకుంట, పలక్నుమా, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లోకి అక్రమ రీఫిల్లింగ్ నిషేధితమైనప్పటికీ బాగా ప్రబలింది. గతంలో గుల్జార్ హౌస్ వద్ద జరిగిన పేలుళ్లలో 5గురు గాయపడ్డారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. ప్రతిరోజు సిలిండర్ పేలుళ్ల వార్తలు వస్తున్నాయి. అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని చాంద్రాయణగుట్ట నివాసి షానాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మే 28న ఇందిరమ్మ అమృతం అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం లక్ష్యం 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలికల్లో రక్తహీనతను నివారించడం. దీని నినాదం బాలికల బలానికి తోడ్పడదాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం. రాజీవ్ యువ వికాసం పథకం తెలంగాణ యువతకు శక్తినిచ్చి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం. దీనికి 8,000 కోట్లు కేటాయించారు. దేశీయ ఈక్విటీల నెగిటివ్ ట్రెండ్, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరల మధ్య బుధవారం రూపాయి చెల్లించని స్థాయిలో కదలాడి 2 పైసలు లాభపడి 85.38 వద్ద ముగిసింది. ప్రారంభంలో రూపాయి బలహీనంగా ప్రారంభమై 85.72 వద్ద పడిపోయింది. అయితే US డాలర్ ఇండెక్స్ తగ్గడంతో తిరిగి కోలుకొని 85.33 వరకు వెళ్ళింది. విదేశీ పెట్టుబడులు పెరగడం, ఆర్థిక స్థితి మెరుగుపడటం రూపాయికి అనుకూలంగా ఉన్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB మంగళవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ను 6 వికెట్లతో ఓడించి క్వాలిఫైయర్ 1లో ప్రవేశించింది. లక్ష్యంగా 228 పరుగులు నిర్దేశించగా విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అనంతరం జితేష్ శర్మ 33 బంతుల్లో 85, మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 41 కలిసి 107 పరుగుల భాగస్వామ్యంతో RCB విజయాన్ని ఖాయం చేశారు. 8 బంతులు మిగిలే విజయం సాధించారు. సుప్రీంకోర్టు కలేజియం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం మే 29న 3 జడ్జీల నియామకాన్ని ఆమోదించింది. న్యాయమూర్తులు NV అంజారియా కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్, విజయ్ బిష్ణోయ్ గౌకతి హైకోర్టు చీఫ్ జస్టిస్, అతుల్ S చందూర్కర్ బొంబాయి హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించారు. ఈ నియామకాలు CJI BR గవాయ్ నేతృత్వంలోని కలోజియం మే 26న కేంద్రానికి పంపిన సిఫార్సులపై తీసుకున్న నిర్ణయం. సుప్రీంకోర్టులో మొత్తం 34 జడ్జీల స్థానాలు ఉంటాయి. ఇండియా మెటరాలజికల్ డిపార్ట్మెంట్ IMD హైదరాబాద్, తెలంగాణలో మే 29 గురువారం భారీ వర్షాలు, మెరుపులు కురుస్తా ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్ 1 వరకు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని సూచించారు. హైదరాబాద్లో పగటిపూట తేలికపూట వర్షాలు, కొద్దిగా గాలి ఉంటాయని చెప్పగా నగరానికి యెల్లో అలర్ట్ వచ్చింది. వర్తమానం ఎక్స్ప్రెస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.